హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి పనస ముక్కల మసాలా కర్రీ అండి. నాన్ వెజ్కి చాలా ధీటుగా, చాలా రుచిగా, చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. జీడిపప్పు, ఒక గుప్పెడు జీడిపప్పు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. జీడిపప్పు, పల్లీలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కాసినలా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. సపరేట్గా అల్లం వెల్లుల్లి టమాటో పేస్ట్ కూడా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. పోపు సామాన్లు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించి ముందుగా టమాటో పేస్ట్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ టమాటో పేస్ట్ కూడా వేసి బాగా కలపాలి. టమాటో పేస్ట్ చిక్కబడిన తర్వాత ఇందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, గరం మసాలా 4 వేసి బాగా కలిపి ఈ మసాలా అంతా ఆ టమాటో ప్యూరీకి పట్టేంత వరకు కొంచెం సిమ్లో పెట్టి మగ్గించాలి. చూసారు కదా, ఈ విధంగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లో మనం పల్లీలు, జీడిపప్పు ఇవన్నీ పేస్ట్ చేసి పక్కన పెట్టున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి బాగా కలిపి కాసేపు వేయించిన తర్వాత సిమ్లో పెట్టి వేయించండి, అడుగంటే కర్రీ టేస్ట్ బాగోదు. మగ్గించిన తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వాటర్ వేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత వాటర్ వేసుకొని బాగా కలుపుకొని పనస ముక్కలు వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ దగ్గర పడేంత వరకు ఉడికించి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పనస ముక్కల కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో? మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to my channel. Thanks for watching.